నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు, కొండని తవ్వి ఎలుకని పట్టుకోవడం అనే సామెత గురించే. అయితే ఇప్పుడు సిట్ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే విచారణ చేపట్టిందో ఈ సామెతకి సరిగ్గా సరిపోలుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఎందుకు అంటే, ఒక పిఏను పట్టుకొని ఈయనే సూత్రధారి, ఈయనే చేశాడు అన్నట్టు ఇటు దర్యాప్తు సంస్థ చెప్తుంది. అయితే ఒక సామాన్యుడికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అందులో ఒకటి, ఒక పిఏకి అంటే ఒక రాజకీయ నాయకుడు పిఏకి ఒక సంస్థ యజమానులు అంత మొత్తంలో లంచం ఎందుకు ఇస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఈ చిన్నప్ప వెనుక ఉన్న పెద్దప్ప ఎవరు అనేది దర్యాప్తు సంస్థలో తేల్చట్లేదు. లంచాలు తీసుకున్నారు అని చెప్తున్నారు, కానీ అసలు సూత్రధారులు ఎవరు అనేది దర్యాప్తు సంస్థ ఎందుకు తేల్చలేకపోతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ దర్యాప్తులో ఎక్కడ లోపం జరిగింది, తిరిగి మళ్ళీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ చూసాను. అంటే వైసీపీ వాళ్ళు బ్యానర్స్ అవి చించేస్తూ ఒక మాట అన్నారు, మేము శ్రీవారి భక్తులు, మా మనోభావాలు దెబ్బతినే విధంగా టీడీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఈ కుంభకోణం చేసింది, కల్తీ నెయ్యి వ్యవహారంలో మా పాత్ర ఉంది అని సిట్ అధికారులు తేల్చలేదు, మీరే కావాలని చెప్తున్నారు అన్నారు. ఎందుకు వీళ్ళు ఈ మాట అన్నారు అని చెప్పేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే సిట్ అధికారుల దర్యాప్తులో కేవలం ఒక పిఏని మాత్రమే చూపించారు. తర్వాత ఏవైతే బోలేబాబా సంస్థలోనే వాళ్ళ యజమానుల్ని చూపించారు. కానీ అంతిమ సూత్రధారి ఎవరు, ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఎవరికి వెళ్ళినాయి అనేది తేల్చలేకపోయారు. అంటే ఎక్కడ లోపం జరిగింది? ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆర్థిక పరమైన లావాదేవీల కన్నా కూడా శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన అంశం వచ్చేటప్పటికి, కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా కొలిచే లిప్తమాత్రపు దర్శనం కోసం తహతహలాడే శ్రీవారికి ప్రసాదం రూపంలో నివేదించే లడ్డు, ఆ లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి, ఆ నెయ్యి ఏ క్వాలిటీ నెయ్యి సరఫరా చేశారనేది సిట్ నిర్ధారణ చేసింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా సిట్ జరిపిన విచారణలో ఈ జరిగిన నెక్సెస్ మొత్తాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బోర్డు టెండర్ నిబంధనలు సడలించింది అనే అంశాన్ని, ఆ రోజు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, ఆ రోజు ఇప్పుడు ఈవోగా కొనసాగుతున్న అనిల్ కుమార్ సింఘాల్ గారే ఉన్నారు అని చెప్పని, అలాగే సిటు ద్వారా పిలిచిన టెండర్లలో 1 కిలో నెయ్యి కూడా సేకరించకుండానే, 1 లీటర్ ఆవు పాలను కూడా ప్రాసెస్ చేయకుండానే పామోలిను అలాగే కెమికల్స్ కలిపిన ఒక అడల్టరేటెడ్ ప్రోడక్ట్ని నెయ్యి అని చెప్పని సరఫరా చేశారు అని చెప్పని, అగ్మార్క్ బ్రాండెడ్ నెయ్యి అని చెప్పని సరఫరా చేశారు అని చెప్పని, ఈ నెయ్యి కూడా 1 ట్యాంకరో 2 ట్యాంకర్లో కాదు, సుమారుగా 60 లక్షల కిలోలకు పైగా ఆ ప్రోడక్ట్ సరఫరా చేయబడింది అని చెప్పని, దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి అని చెప్పని, ఇవన్నీ సిట్ దిగ్గుదేల్చింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన కీలకమైన అంశం మీరు ప్రస్తావించింది, ఈ మొత్తం తతంగానికి బాధ్యులు ఎవరు, అసలు సిసల బాధ్యుల్ని ఫిక్స్ చేయడంలో సిట్ ఫెయిల్ అయింది. ఉదాహరణకి ఢిల్లీ మద్యం కేసు, ప్రభుత్వ పాలసీని మార్పు చేయటం వల్ల ఈ కుంభకోణానికి ఆస్కారం కలిగింది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని, అలాగే మనీష్ సిసోడియా గారు లాంటి సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న రాజ్యాంగబద్ధ పదవుల్లో పనిచేస్తున్న వాళ్ళని, ప్రజల చేత ఎన్నికబడ్డ పాలకులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఈ మొత్తం ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో కొన్ని టెండర్ నిబంధనలు సడలించటం వల్ల ఈ బోలేబాబా లాంటి సంస్థలు ఆ టెండర్లో పాల్గొనడానికి ఆస్కారం కలిగింది. మొట్టమొదటిది దూరం నిబంధన. అంటే తిరుమల క్షేత్రం నుంచి ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు ఉన్న దూరంలో ఉన్న సంస్థలు మాత్రమే పాల్గొనాలనేది ఒక నిబంధన ఉండేది, దాన్ని తీసేశారు. అలాగే పర్ డే 4 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేసే డైరీ కలిగి ఉండాలి అనే నిబంధన ఉండేది. నీకు నెయ్యికి మూలం పాలు కదా, ఆ పాలు కూడా ఆవు పాలు కదా. కాబట్టి ఏ డైరీకి అయితే
పర్ డే రోజుకు 4 లక్షల లీటర్లను ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందో, ఏ డైరీ అయితే పర్ డే 12 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంటుందో వాళ్లే టెండర్లో పాల్గొనాలని ఉండేది. ఎందుకంటే టీటీడీకి అంతటి నెయ్యి కావాలి కాబట్టి అంతటి తయారీ సామర్థ్యం ఉన్న సంస్థలే పాల్గొనాలనేది ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన తొలగించారు. అసలు ఆవు పాల ప్రాసెస్ అనే నిబంధన తొలగించారు. దీనికి తోడు క్వాంటిటీ ఆఫ్ నెయ్యి అది ఆ నిబంధన తొలగించారు. అన్నిటికన్నా ముఖ్యంగా 3 సంవత్సరాలు ఆ సంస్థకి నెయ్యి సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అంటే ఇందాక మనం మెన్షన్ చేసుకున్న పర్ డే 4 lakh లీటర్ల పాలు ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి. రోజుకు 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. సంవత్సరానికి 250 కోట్ల టర్న్ ఓవర్ సాధించి ఉండాలి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇన్ని కండిషన్స్ని అన్నిటిని రిలాక్స్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు చేశారు? మీకు కావాల్సింది బెస్ట్ క్వాలిటీ కదా. శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఉత్తమమైన క్వాలిటీ నెయ్యి వాడాలి అనేది కండిషన్ ఉన్నా కూడా మీరు ఆ కండిషన్ కోసమే దూరం కారణం పెట్టిన కూడా ఏంటి అంటే ఆ ప్లాంట్ నుంచి బయలుదేరిన ట్యాంకరు సక్రమంగా సకాలంలో శ్రీవారికి చేరుకోవటం కోసం ఎక్కడో 1000 కిలోమీటర్ల నుంచి ఆ ట్యాంకర్ వస్తుంది కదా అని చెప్పని ఇక్కడ తిరుపతి పోటీ ఎదురు చూస్తూ ఉండదు. ఎందుకంటే అది సమయభావంతో కూడుకున్న అంశం. అలా కాకుండా తక్కువ డిస్టెన్స్లో అయితే ఇవాళ నైట్ ట్యాంకర్ బయలుదేరితే రేపు పొద్దునకి తిరుమలకు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి షార్టేజ్ ఎదుర్కొనే పరిస్థితులు రావు. ఒకవేళ ఏదైనా అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్లు ఎదురవుతాయి, ట్రాఫిక్ జామ్స్ ఎదురవుతాయి, ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతాయి, దూరాభారం మీద వ్యవహారం అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకని చెప్పని ఈ దూరం అనే క్లాజ్ ఉండేది, దాన్ని కూడా రద్దు చేశారు. అంటే శ్రీవారి ప్రాంగణానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, కోట్లాది మంది భక్తుల మనోభావాల దృష్ట్యా, అక్కడ మెయింటైన్ చేయబడే పవిత్రత దృష్ట్యా చూసుకున్నప్పుడు కంపల్సరీ ఆ కండిషన్స్ ఉండి తీరాలి. వాటిని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారు. మరి అలా రద్దు చేయబట్టి కదా ఈ కుక్కముద్దు పిందె లాంటి సంస్థలన్నీ ఎంటర్ అయింది. మరి ఆ రద్దు చేసే నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఎందుకని అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ లాగా ఇక్కడ వీళ్ళని బాధ్యులు చేయలా? ఈ పాలసీ మార్పు చేయటం వల్ల కదా. అసలు పాలసీ మార్పు చేయకుండా ఉంటే ఇటువంటి సంస్థలు ఎంటర్ కట్టడానికి ఆస్కారం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు అప్పటికి బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లై చేస్తున్న కర్ణాటక రైతు సమాఖ్యకు సంబంధించిన కోఆపరేటివ్ స్ట్రక్చర్ అది. వాళ్ళు నందిని బ్రాండ్ తోటి సరఫరా చేస్తున్నారు నో ప్రాఫిట్ నో లాసెస్ బేసిస్ లో. అసలు వాళ్ళని రద్దు చేసే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మీరు రేటు విషయంలో నెగోషియేట్ చేయమని ఎవరు చెప్పారు మీకు? శ్రీవారికి బెస్ట్ క్వాలిటీ నెయ్యి ఇవ్వాలి. మీరు అక్కడ కమర్షియల్గా ఆలోచించి లోయెస్ట్ ప్రైస్కి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్నప్పుడు లోయెస్ట్ రేటుకి దక్కదు. లోయెస్ట్ రేటుకి దక్కేది డెఫినెట్గా బెస్ట్ క్వాలిటీ కాదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని చెప్పని తెలిసిండి కూడా ఈ లోయెస్ట్ ప్రైస్ అనే ప్రస్తావనకి అసలు ఎందుకు మీరు ఆలోచన చేశారు? ఈ ఆలోచన చేయటం వల్ల కదా ఈ మొత్తం ఈ కుంభకోణం జరిగింది. సరే, ఆలోచన చేశారు. నిర్ణయాలు తీసుకుంది బోర్డు చైర్మన్లు, బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. ఎవడు పిఏ? ఎవడు ఇప్పుడు పిఏ వీళ్ళ తరపున కమ్యూనికేట్ చేసి ఉంటాడు వాళ్ళకి. లేదు, ఆ పిఏకి కొంచెం క్లోజ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా కాబట్టి నాకు ఏమన్నా ఇవ్వండి అని చెప్పని వాళ్ళతో మామూలు మాట్లాడుకొని ఉంటాడు. అంతేగాని వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అతను ఆంధ్రభవన్లో లైజనింగ్ ఆఫీసర్ ఉన్న మాత్రాన అతనే పాలసీస్ని డ్రాఫ్ట్ చేయించాడు, అతనే పాలసీస్ని బోర్డు చేత ఆమోదింపజేశాడు, అతనే ఈ టెండర్లు ఈ ప్రక్రియ మొత్తానికి ఆద్యుడు మూలపురుషుడు అని చెప్పానంటే ఖచ్చితంగా అసలు సిసల బాధ్యుల్ని కాపాడటం కోసం తప్పు జరిగిందని నిర్ధారణ చేస్తూనే ఆ తప్పుకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా సిట్ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అదే సిట్ రిపోర్ట్లో సిట్ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో 2024 జూలై 16, జూలై 23 తారీఖు ఎన్డీడీబీ రిపోర్టుల్ని
ఆ రోజు ఆ రిపోర్ట్ల మీద బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఇది అడల్టరేటెడ్ నెయ్యి, దీంట్లో జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పని చెప్పారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతు అవశేషాలు ఉన్నాయి. అవును. అదే రిపోర్టుని సిట్ కూడా తన ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. వాళ్ళ మెన్షన్ చేసిన ఆ ఛార్జ్ షీట్ లో ఆ రిపోర్టుని మెన్షన్ చేయబడుతున్నా సరే సిట్ అసలు జంతు అవశేషాల గురించి ప్రస్తావన తేలేదని చెప్పని బుకాయిస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. సిట్ ఒక ల్యాబ్ లో టెస్ట్ చేయించింది. అదే ల్యాబ్ లో పనిచేసిన సైంటిస్టులు తర్వాత ఈ కంపెనీలకి కన్సల్టెంట్లుగా వ్యవహరించారు. అదే వ్యక్తులు ఇవాళ ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 34 అండ్ 35, 36 గా ఉన్నారు. అంటే సిట్ టెస్ట్ చేయించిన ల్యాబ్తో యాక్సెస్ ఉన్న వ్యక్తులు వాళ్లే కేసులో అక్యూజ్డ్. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకున్న కాంటాక్ట్స్ తో డెఫినెట్ గా వీలైనంత వరకు అదే సంస్థలో వాళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళకుండే యాక్సెస్ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చే విధంగా ఆ టెస్టుల్ని మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ సిట్ ద్వారా రిఫర్ చేసిన టెస్ట్, ఆ రిఫర్ చేసిన టెస్ట్ ఏంటి? ఎన్డీడీబీ రిపోర్ట్లో మెన్షన్ చేసినట్టుగా డీటెయిల్డ్ రిపోర్ట్ అడగల. వాళ్ళు పీసీఆర్ రిపోర్ట్ అని చెప్పని ఆ పీసీఆర్ రిపోర్ట్ కూడా పంది కొవ్వుకు సంబంధించి మాత్రమే అడిగారు. పంది చమురుకు సంబంధించిన ఒక్క దాని వరకే స్పెసిఫిక్ అడుగున్నారు. అది తప్పించి మిగిలిన అవశేషాల గురించి ఆ రిపోర్ట్ లో అంటే మనం ఏం అడుగుతామో అది టెస్ట్ చేస్తారు. దానికి తోడు ఎప్పుడైతే ఈ టెస్ట్ చేసే క్రమంలో మిగిలిన అవశేషాల గురించి టెస్ట్ చేయాలి అని అంటే నెయ్యి వేడి చేయకుండా టెస్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది? నెయ్యి వేడి చేసే టెస్ట్ రిఫర్ చేశారు. నెయ్యి వేడి చేయగానే మిగిలిన అవశేషాలకు సంబంధించిన డిఎన్ఏ మాయమైపోద్ది. దాంతో వీళ్ళు కోరుకున్న రిజల్ట్ వస్తుంది. అంటే ఆ ల్యాబ్లో అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళు అదే ల్యాబ్లో గతంలో పనిచేస్తున్న వ్యక్తులే ఈ కంపెనీలు కూడా కన్సల్టెంట్లుగా ఉన్న నేపథ్యంలో అక్కడ వీళ్ళకున్న యాక్సెస్ తోటి ఇప్పుడు సిట్టు చేయించిన టెస్ట్ రిపోర్ట్ కూడా మ్యానిపులేట్ చేయబడిందనే అనుమానాలు బలపడతా ఉన్నాయి. అలా కాకుండా అసలు వేడికి ఆస్కారం లేకుండా డిఎన్ఏ టెస్ట్కి కనుక వెళితే పంది చమురు అనేది 10% కన్నా ఎక్కువ ఉంటే కానీ అది మాకు రిజల్ట్ రాదు అని చెప్పారు. ఇందులో 10% కంటే ఎక్కువ లేదని చెప్పారు. అంతే తప్ప తక్కువ స్థాయిలో ఉండటానికి ఆస్కారం ఉంది, అంతేగాని అసలు లేదు అని చెప్పలా. ఇదే క్రమంలో మిగిలిన అవశేషాల మాట ఏంటి? మిగిలిన అవశేషాల గురించి అసలు టెస్టే జరగల. దాన్ని పట్టుకొచ్చి అంటే కండిషనల్ గా జరిగిన టెస్ట్ అది, తమకు అనుకూలంగా చేయించుకున్న టెస్ట్ అది. అనుకూలంగా చేయించుకున్నారు అంటానికి నిర్ధారణగానే ఆల్రెడీ కేసులో అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళకి ఆ ల్యాబ్తో ఆల్రెడీ సంబంధం ఉంది. ఆ ల్యాబ్ లో వాళ్ళు వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇటువంటి మ్యానిపులేటెడ్ అండ్ మేనేజ్డ్ ఈ సర్టిఫికేషన్ తోటి ఇప్పుడు వైసీపీ మేము అమాయకులము ఆణిముత్యాలం అని చెప్పని ఎదురుదాడి చేస్తా ఉన్నారు. కానీ అదే సిట్ రిపోర్ట్లో పామోలిను అలాగే వివిధ కెమికల్స్ తోటి ఆ కెమికల్స్ కూడా ప్రమాదకర రసాయనాల వినియోగం జరిగింది, వ్యక్తుల ఆరోగ్యాల మీద దుష్ఫలితాలు కలిగించగలిగే రసాయనాలు వినియోగించడం జరిగింది అని అందులో మెన్షన్ చేస్తున్న ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఒక్క జంతు అవశేషాలనే దాన్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ జరిగిన మొత్తం తప్పుకి పథక రచన చేసింది, ఈ తప్పుకి ద్వారాలు ఓపెన్ చేసింది నాడు పాలక మండలి. ఆ తప్పుని వినియోగించుకొని ఆ ఓపెన్ చేసిన అవకాశాన్ని వినియోగించుకొని తప్పుల మీద తప్పులు సంవత్సరాల తరబడి కొనసాగించింది డైరీ సిబ్బంది. అటువంటప్పుడు ఇంతమంది ప్రమేయంతో ఈ తప్పు జరిగిందని నిర్ధారణ అయినప్పుడు అసలు పాలసీ మేకర్స్ని టచ్ చేయకుండా ఎవరో పిఏ ఆధ్వర్యంలోనే ఇన్ని సంవత్సరాల పాటు ఇంత నెక్సెస్ కొనసాగింది అని చెప్పని సిటీ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని వైసీపీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ వైసీపీకి కానీ వైసీపీ నాయకత్వానికి కానీ వాళ్ళ సొంత మీడియాకి కానీ వాళ్ళకి మద్దతుగా ఈరోజు చంద్రబాబును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్న ఏ సోకాల్డ్ మేధావులు ముసుగులో ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది శ్రీవారికి బెస్ట్ క్వాలిటీ నెయ్యి వినియోగించాలి. అటువంటి దగ్గర
60 లక్షల కిలోల నెయ్యే కాని పదార్థాన్ని వినియోగించారని చెప్పని అదే సిట్ చెప్తా ఉన్నప్పుడు అంతకంటే అపచారం ఏంటి, అంతకంటే నమ్మక ద్రోహం ఏంటి, అంతకంటే భక్తుల మనోభావాలను గాయపరచడం కన్నా ఇంకా వేరే ఏం సాక్ష్యం కావాలి? తప్పు వాళ్ళు చేసుండి ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి ఎదురుదాడి చేసే క్రమంలో ప్రభుత్వ పరంగా ఈ సిట్టు రిపోర్టులో ఉన్న లోపాలను కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసైనా సరే, మళ్ళీ అసలు సిసల టెస్టులు చేయించైనా సరే, ఇటువంటి ఆ ల్యాబ్తో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయం ఆస్కారం కలిగించకుండా పారదర్శకమైన టెస్టులు మళ్ళీ చేయించైనా సరే దీని లోతు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే క్రమంలో సిట్టు కూడా ఈరోజు తాను ఇచ్చిన రిపోర్టులో ఉన్న ఈ చిన్నపాటి లోపాలను కూడా వాడు కూడా సవరించుకొని అటువంటి విమర్శలు కూడా ఆస్కారం కలిగించని రిపోర్టు ఇస్తే ఖచ్చితంగా ఇవాళ శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడినట్టు అవుద్ది. శ్రీవారికి అపచారం చేసిన ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళను చట్టం ముందు దోషులుగా నిలబెట్టినట్టు అవుద్ది. ఇంతటి ఘోర అపచారానికి ఒడిగట్టి ఉద్దేశపూర్వకంగా శ్రీవారి ప్రతిష్టను మంటగలపటం కోసం చేసిన ఈ ప్రయత్నంలో అసలు సిసల దోషులను చట్టం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ దోషిత్వాన్ని నిర్ధారణ చేయించి తెరాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్కి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.